ఎస్బీఐ మేనేజర్ కస్టమర్స్ తో స్కామ్ చేశాడు. అసలు మ్యాటర్ ఏంటంటే హర్యానాలో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ లో 1,93,00,000 రూపాయల స్కామ్ అయింది. మధ్యాహ్నం 3:07 ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ జాగరూక్ సింగ్ కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో బ్యాంక్ నుంచి 26 లక్షలు కట్ అయిపోయాయని ఉంటుంది. అతను పరిగెట్టి ఎస్బీఐ బ్యాంక్ కి వెళ్తే ఆ ఫ్రాడ్ చేసిన వ్యక్తి అక్కడే కౌంటర్ లో కూర్చున్నాడు. అప్పుడు జాగరూక్ సింగ్ అడిగితే బై మిస్టేక్ గా ట్రాన్స్ఫర్ చేసేసా అని చెప్పాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అన్ని బయటికి వస్తాయి. కేవలం జాగరూక్ సింగ్ ఒక్కరివే కాదు, అలా సుభాష్ చంద్ర అనే వ్యక్తిది 80 లక్షలు, డాక్టర్ అనిల్ అనే వ్యక్తిది 64 లక్షలు అండ్ నరేంద్ర అనే వ్యక్తిది 23 లక్షలు కలిసి ఏకంగా 1,93,00,000 స్కామ్ అయింది. ఆ డబ్బుని ఎస్బీఐ మేనేజర్ రూప్లాల్ కేరళలో ఉండే కెలోర్ ఫుడ్ ఎంటర్ప్రైజెస్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. ఫ్రాడ్ అనేది ఎలా అయినా చెయ్యొచ్చు అనే దానికి ఈ స్కామ్ చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఒక ఓటీపీ ఇవ్వలేదు, ఒక సైన్ చేయలేదు, ఒక ఫామ్ కూడా నింపలేదు, కానీ అంత డబ్బు మాయం చేసేశారు. మీ అకౌంట్ నుంచి ఎప్పుడైనా డబ్బులు కట్ అయ్యాయా? అయి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం.